మీకు తెలుసా, దేవతలందరిలోనూ ప్రత్యేకమైన స్థానం ఉన్న బ్రహ్మదేవుడికి ఒక శాపం ఉంది. ఆయనను అంతగా పూజించకపోవడానికి అదే కారణం. ఇంతకీ ఆయన ఏం తప్పు చేశారు? శివుడు ఎందుకని అంత కోపగించుకున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు మనం తెలుసుకోబోయే కథలో ఉంది. పూర్వం ఈ యూనివర్స్ని క్రియేట్ చేసే టైంలో బ్రహ్మదేవుడు తన సంకల్పంతో ఈ లోకాన్ని సృష్టించడం మొదలుపెట్టాడు. ఆ టైంలోనే ఆయన శతరూప అనే ఒక అద్భుతమైన దేవతను కూడా సృష్టించాడు. శతరూప అంటే 100 అందమైన రూపాలు తీసుకోగల దివ్యమైన శక్తి కలిగినదని అర్థం. శతరూపను చూడగానే బ్రహ్మ ఆమె అందానికి ఇంప్రెస్ అయ్యాడు. ఆమె కదిలిన ప్రతిసారి, ఆమె చేస్తున్న ప్రతి పనిని ఆయన కళ్ళు వెంటాడేవి. ఒక తండ్రిలా కాకుండా ఒక ప్రేమికుడిలా ఆమెను చూడసాగాడు. బ్రహ్మ చూపులు శతరూపను చాలా ఇరిటేట్ చేశాయి. ఆయన చూపుల నుండి తప్పించుకోవాలని ఆమె చాలా ప్రయత్నాలు చేసింది. ఏ దిక్కుకు వెళ్ళినా బ్రహ్మకు ఒక కొత్త తల మొలిచేది. తూర్పుకు వెళితే ఒక తల, పడమరకు వెళితే ఇంకొక తల, అలా 4 దిక్కులకు 4 తలలు వచ్చాయి. ఇలా ప్రతి దిక్కులోనూ బ్రహ్మ తనను చూస్తుండటంతో శతరూపకు ఏం చేయాలో అర్థమవ్వలేదు. మరింత విసిగిపోయి ఆమె ఆకాశంలోకి ఎత్తుకు ఎగిరింది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే బ్రహ్మ అక్కడ కూడా తన చూపులను నిలపడానికి ఒక 5వ తలను పైకి మొలిపాడు. ఎటు చూసినా ఆయన కళ్ళే. శతరూప పూర్తిగా హెల్ప్లెస్ అయిపోయింది. సృష్టికర్త అయిన బ్రహ్మనే ఇలా తన ఓన్ క్రియేషన్ పట్ల అనుచితంగా ప్రవర్తించడం శివుడికి చాలా కోపం తెప్పించింది. ఇది మర్యాద కాదని, సృష్టి నియమాలను విరుద్ధమని పరమేశ్వరుడు భావించాడు. వెంటనే శివుడు తన శక్తితో బ్రహ్మకు ఉన్న 5వ తలను నరికేశాడు. అది బ్రహ్మ చేసిన తప్పుకు తగిన శిక్ష. ఆయన తాత్కాలికమైన అందానికి లొంగిపోయి శాశ్వతమైన విలువలను విస్మరించాడు. బ్రహ్మ భౌతికమైన విషయాలకు, పైపై మెరుపులకు అట్రాక్ట్ అయ్యాడు. ఆత్మ యొక్క శాశ్వతమైన సత్యాన్ని ఆయన విస్మరించాడు. ఆధ్యాత్మికతను వదిలి భౌతికవాదిగా మారాడు. అందుకే శివుడు బ్రహ్మను ఎవరూ ఎక్కువగా పూజించకూడదని శాపం పెట్టాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, చాలామంది సంతోషం కోసం బయట వెతుక్కుంటారు. డబ్బులో, అందంలో లేదా ఇతర భౌతికమైన వస్తువులలో. కానీ నిజమైన సంతోషం మన లోపలే ఉంటుంది. బ్రహ్మదేవుడు కూడా తాత్కాలికమైన వాటికి ఆకర్షితుడై తన విలువలను కోల్పోయాడు. కాబట్టి మనం అంతరంగంలో శాంతిని, సంతోషాన్ని వెతుక్కోవాలి. అదే ఈ కథ యొక్క ముఖ్యమైన నీతి. ఇది బ్రహ్మదేవుడిని ఎక్కువగా పూజించకపోవడానికి గల కారణం. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాలను కమెంట్స్లో తెలియజేయండి.